శ్రీమాత్రే నమః. ఈరోజు 35, 36, 37 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 35వ శ్లోకం. కంఠాదహ కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్నా కట్యదో భాగధారిణి. కంఠాదహ కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి అంటే అమ్మవారి కంఠము నుంచి నాభి వరకు ఉన్నటువంటి దేహభాగము మధ్యకూట స్వరూపాన్ని పోలి ఉన్నదట. శక్తికూటైకతాపన్నా కట్యదో భాగధారిణి. అమ్మవారి కటి ప్రదేశం నాభి నుంచి కిందకు ఉన్నటువంటి దేహభాగము శక్తి కూటమి స్వరూపాన్ని పోలి ఉన్నదట. తర్వాత శ్లోకం. మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేవర కులామృతైకరసిక కుల సంకేత పాలిని. మూలమంత్రాత్మిక అంటే మూలమంత్రమైనటువంటి పంచాక్షరి మంత్రమును ఆత్మస్వరూపంగా అమ్మవారు కలిగి ఉన్నదట. మూలకూటత్రయ కళేవర అంటే మూలమంత్రమైనటువంటి ఆ పంచాక్షరి మంత్రంలోని 3 భాగాలను అమ్మవారు సూక్ష్మ శరీరంగా కలిగి ఉన్నదట. కులామృతైకరసిక అంటే కుల అని పిలిచేటువంటి మకరందాన్ని అమ్మవారు ఇష్టపడుతుందట. అంటే తామర పువ్వు నుంచి వచ్చేటువంటి అమృతం, మకరందం అనే అమృతాన్ని సేవించడంలో అమ్మవారు చాలా ఇష్టాన్ని కలిగి ఉన్నదట. కుల సంకేత పాలిని యోగ మార్గం యొక్క ఆచార నియమాలను అమ్మవారు పాలించేటువంటి తల్లి అని దీని అర్థం. తర్వాత శ్లోకం. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. కులాంగన అంటే అనేక కులాల జాతుల స్త్రీలలో అమ్మవారు ప్రకృతి వంటిది. కులాంతస్థ అంటే కుండలిని రూపంలో ఉన్నటువంటి యా రా లా వా అనేటువంటి అక్షరములతో అమ్మవారు ధ్యానింపబడుతూ ఉంటుందట. కౌలిని అంటే కులదేవతల రూపంలో అమ్మవారు ఆరాధింపబడుతూ ఉంటుందట. కులయోగిని అంటే కుండలిని యోగ దేవతల స్వరూపమే అమ్మవారు అని ఇక్కడ అర్థం. అకుల అంటే కులాలకు అతీతంగా ఉండేటువంటి జ్ఞానస్వరూపము అమ్మవారు అని. సమయాంతస్థ అంటే సమయాచారులు ఆరాధించే కుండలిని దేవతే అమ్మవారు అని. సమయాచార తత్పర అంటే మంత్రానికి మంత్ర దేవతకు ఏకత్వం సిద్ధించేటువంటి అర్చనా విధానమే సమయ అనేటువంటి ఒక ఆచారం. అటువంటి ఆచారాన్ని అమ్మవారు ఇష్టపడుతూ ఉన్నదని ఇక్కడ అర్థం. తర్వాత 3 శ్లోకాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.